చెన్నై టు మండపం అయితే వచ్చేసినాం. గుడ్ మార్నింగ్ గైస్ ఫ్రమ్ మండపం. ఇప్పుడు మనం మండపంలో ఉన్నాం. యాక్చువల్గా అయితే రామేశ్వరంలో ఉండాలి, కానీ మన లక్ బాగాలేదు. ఎందుకంటే మండపం టు రామేశ్వరం వెళ్ళాల్సిన మా ట్రైన్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. ఆ ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది. ఏదో అంటే పంబన్ బ్రిడ్జ్లో ఏదో ఇష్యూస్ ఉండడం వల్ల క్యాన్సిల్ అయిందని మేము అనుకుంటున్నాం. సో మండపంలోనే దిగాల్సి వచ్చింది. ఇక్కడ నుండి ఇక బస్సు పట్టుకొని మేము రామేశ్వరం వెళ్ళాలి. రామేశ్వరం నుండి మనం తిరగాల్సిన ప్లేసెస్ అన్నీ తిరిగేద్దాం. గైస్ బస్ అయితే ఎక్కేస్తాం. మరి సో అందరూ ట్రైన్ వ్యూ ఎక్స్పీరియన్స్ చేస్తే మనం బస్ వ్యూ ఎక్స్పీరియన్స్ చేద్దాం. పంబన్ బ్రిడ్జ్ది చూద్దాం ఎట్లా ఉంటుంది. గైస్ చూడండి, మా లెఫ్ట్ సైడ్ సముద్రం, రైట్ సైడ్ సముద్రమే, మధ్యలో రోడ్డు. బాబా వ్యూ అయితే వేరే లెవెల్ ఉండే. ట్రైన్ జర్నీ అయితే ఇంకా బాగుంటుండే. ట్రైన్ రైల్వే ట్రాక్స్ కూడా మాకు ప్యారలల్గానే పోతున్నాయి, కానీ ఇక మా బ్యాడ్ లక్ ఏం చేద్దాం. ఇగో పంబన్ బ్రిడ్జ్ ఇక్కడ రిపేర్ అవుతుంది ఇక్కడ. సో అందుకనే ట్రైన్ జర్నీ క్యాన్సిల్ అయింది మనది. మండపం టు రామేశ్వరం ఇదంతా వర్క్ నడుస్తుంది ఇక్కడ. ఎగ్జాక్ట్లీ రామేశ్వరం టెంపుల్ ముంగట్ని మాకు తెప్పేసిండు బస్సులో. చూసుకోవచ్చు ఇక రామేశ్వరం టెంపుల్ చూడండి గాయస్. ఫైనల్లీ ఎప్పటి నుండో అనుకుంటున్నా రామేశ్వరం రావాలని, ఇప్పటికీ ఆ కళ నెరవేరింది. రామేశ్వరం టెంపుల్ చూడండి ఎంత అద్భుతంగా కట్టిరు. అసలు చూడడానికి రెండు కళ్ళు దాడట్లే నాకైతే. చూడండి మా ఏం డిజైన్ అసలు, ఇది మతిపోతుంది. సో గైస్ రామేశ్వరం దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ధనుష్కోటి వెళ్తున్నాం. బస్ ఎక్కేసిన ఇక్కడ నుండి డైరెక్ట్ బస్ ఉంది ధనుష్కోటికి. ఫైనల్లీ రీచ్ అయినాం లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. ఇక్కడ నుండి మన శ్రీలంక ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది అంటే. రైట్ గాయస్, ఒక సైడ్ ఏమో ఇక్కడ ధనుష్కోటిలో ఒక సైడ్ ఏమో ఫుల్గా అలలు వస్తున్నాయి, ఇంకో సైడ్ ఏమో అలలు ఇట్లా ఒక దగ్గర కలిసిపోయి రౌండ్గా తిరుగుతున్నాయి. చూడండి అసలు అలలే రావట్లే ఒడ్డుకి. ఒక దగ్గర అలలన్నీ ఇట్లా రౌండ్ తిరుగుతున్నాయి అంతే. మ్యాజిక్, మిరాకిల్ మ్యాజిక్. గైస్ బ్యాక్ సైడ్ చూస్తున్నాం కదా సముద్రం. ఇప్పుడు గోవర్ధన్ అన్న నేను ఇందులో దిగబోతున్నాం. దిగి ఆడుకుంటాం మంచిగా. హాయ్ ఫ్రెండ్స్, ధనుష్కోటిలో సముద్రంలో స్నానం చేస్తున్నాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. రాదు ఫ్రెండ్స్ నాకు. నా మీద కొడతావు, వెనక్కి అడ్డుకొట్టు. చూడండి గైస్, ధనుష్కోటిలో ఒక వింత చూపిస్తాం మీకు. రోడ్కి ఇరువైపులా మన రోడ్కి 2 సైడ్స్ సముద్రం ఉంది. ఇటు సైడ్ ఏమో ఫుల్గా అలలు వస్తున్నాయి, ఇటు సైడ్ ఏమో అసలు అలలే రావట్లేదు. చూసిరా అసలు ఇంత మూమెంట్ కూడా లేదు నీళ్ళలో. ఈడ చూడండి, ఈ అమ్మ పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. రామేశ్వరం నుండి ధనుష్కోటికి అయితే బస్సులో వచ్చినాం, ఆర్టీసీ బస్సులో. ఇప్పుడైతే మస్తు ఏదన్నా ఇగో ఈ ట్రక్లో పోతున్నాం, ట్రక్లో పోతున్నాం ధనుష్కోటి టు రామేశ్వరం. మొత్తం వ్యూ ఎంజాయ్ చేద్దాం ఇప్పుడు.
ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారి ఇంటికి అయితే వెళ్తున్నాం చూడడానికి. ఆయన ఇల్లు ఇక్కడనే రామేశ్వరంలో కదా, చూడడానికి వెళ్తున్నాం. ఇలా పోతున్నాం ఏపీజే అబ్దుల్ కలాం గారి ఇల్లుకి. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారి ఇంటి దగ్గర అయితే మేము ఉన్నాం. ఇప్పుడు పైకి ఎక్కబోతున్నాం. పైకి ఎక్కి చూస్తాం కలాం గారి ఇల్లు ఎట్లుందో. కలాం గారి ఇల్లు మొత్తం 2 ఫ్లోర్స్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో కలాం గారి గురించి మొత్తం ప్రదర్శన ఉంది. సెకండ్ ఫ్లోర్లో షాపింగ్ ఏమైనా చేసుకోవాలంటే షాపింగ్. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ చిన్న తమ్ముడు ఇంకా ఉంటున్నాడు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో. కలాం గారి హోమ్ టూర్. మన రామేశ్వరం ట్రిప్ కూడా కంప్లీట్ అయిపోయింది. రామేశ్వరంలో మేము చూడాలనుకున్న ప్లేసెస్ అన్నీ చూసేసినాం. మంచిగా అయింది. ఇక్కడ తమిళనాడులో మీరు తిరగాలంటే, లోకల్ తిరగాలంటే ఓన్ వెహికల్ అన్నా ఉండాలి, లేకపోతే బస్సే ప్రిఫర్ చేయండి. ఇక్కడ గవర్నమెంట్ బస్సులే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే చాలా తక్కువలో అయిపోతుంది తిరగడం. నార్మల్గా ఆటోలు అవి ఇవి తీసుకున్నారు అనుకోండి, ఫుల్ బీభత్సంగా డిమాండ్ చేస్తారు. వీళ్ళు ఫుల్ బీభత్సంగా అడుగుతారు, వేస్ట్. ఓకేనా? సో నెక్స్ట్ రేపటి వీడియోలో కలుసుకుందాం. ఇప్పుడు మేము మండపం నుండి కన్యాకుమారి పోతున్నాం. కన్యాకుమారిలో రేపు పొద్దున కలుసుకుందాం. బాయ్ బాయ్, జై హింద్. మండపం రైల్వే స్టేషన్.